చెప్పారు. అదావదు అత చేత్ త్వం చేత్ త్వం ఇమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి. అత అంట మారాக, త్వం నువ్వు, ఇమం ధర్మ్యం సంగ్రామం, ఇమంట இந்த, ధర్మ్యం సంగ్రామం, ధర్మ్యంట ఈ ధర్మ, సంగ్రామంట యుద్ధం, இந்த ధర్మ యుద్ధాన్ని న కరిష్యసి చేత్, అదావదు ఈ ధర్మ యుద్ధాన్ని నువ్వు చెయ్యపోతే తతః దాని వెనక ఏమవును, నీకు స్వధర్మం కీర్తించ, ఈ నీవుடைய ధర్మోని అనగా నువ్వు నీ కడమలోండి నీని అనగా కీర్తింట ఈ పుగళ్, దీనిని హిత్వా అంట దాని ఇళందు పాపం అవాప్స్యసి, నువ్వు ఆ పాపానే అడంజుతువే. అదావదు దీనిలో దేనికోసం దీని చెప్పారంటే, మొదటిదిలో ఏం విహిత కర్మం, అదావదు శాస్త్రాల్లో విధికపట్ట కర్మాలు ఏమి అనేదాన్ని మొదట మన ఎత్తుకోలే. అదావదు ఇప్పుడు సత్యం వద, ధర్మం చర అటానిసింత చెప్పిండారు అంటే దానింత ఫాలో చేయాలి. ఇప్పుడు క్షత్రియర్లకు ఏం కడమై అనేదాన్ని అందరినీ బ్రాహ్మణుల్ని అన్ని కూడా మనుషులని అన్ని పాదుగాతేది అదింత క్షత్రియుடைய கடமை అటానిసి చెప్పిండారు. అటనేప్పుడు ఆ దీనింత ఫాలో చేసేది వాండుடைய கடமை. దాని అట మనకు విధిக்கப்பட்ட ఆ கடமைல ఉండి వాండు విలకినాంటే వాండుకు పాపం సేరును. ఆ పుణ్య పాపంని మన చెప్పేవి. ఆ పుణ్య పాపం ఎప్పుడు వచ్చునుంటే శాస్త్రాల్లో ఆ విధిக்கப்பட்ட ఏమేం కర్మాలు దూరం ఏం చెయ్యాలని చెప్పిండారో దాని ఉడిసేపుడుకు వాళ్ళకు ఆ పాపం సేర్ను. அதே மாதிரி நிசித்த கர்ம, இது செய்யக்கூடாதுன்னு தேனி చెప్పిండారో దాని చేతనాலும் పాపం వచ్చును. ఇప్పుడు ఇక్కడ ఏమి చెప్పిండారు, నిషిద్ధ కర్మ ఇక్కడ ఏమి అనేప్పుడు వాండొచ్చి கடமணி செய்யకుండా ఉండేది. అదావదు கடமணி செய்யకుండా ఉన్నాండు అనగా బిచ్చు ఎత్తి తినేనాన్స్ వేరే అడిగండు. అది వాండు చెయ్య, గృహస్థర్లు అది చెయ్యకూడదు అనేద సన్యాసులకుని ఆ బ్రహ్మచారులకునే అది వచ్చి విధికపట్ట కడమే. ఇది వచ్చి వాండు చేయాల్సిన పనిని వాండు చెయ్యాల, వాండు కడమణిని వాండు చేసేందుకు రెడీగా లేదు అనగా ఇంకొకరుడ కడமை అది చెయ్యకూడదు. ఎది విధికపట్ట కడమనో దాని చేసేందుకు వాండు రెడీ అవ్వండి. దానించే ఇక్కడ ఏం చెప్పారు, నీకు పాపం వచ్చుడు, నీ పుகழ்తా సకాఫోడు. అదావదు నీ పుகழ் అనేప్పుడు వాండికి వాండొచ్చి శివబెర్మాన్తో జోడ వేసి పాశుపత అస్త్రం తీసినాండు. దాని నుంచి ఎంతో పుகழ் అర్జునునికి ఉంది. అదే మరి స్వర్గానికే పోయి ఇంద్రునితో తని వాండు ఇది జోడ వేసి అనగా యాక్చువల్ ఇంద్రునితో నిండా అస్త్రాలు ఎంత వాడు తీసుకొచ్చినాండు. అట్ట మరి ఏகப்பட்ட వాండుకు புகழ், అర్జునుடைய புகழ் వచ్చి అంత వాండుடைய புகழுக்கு அளவே దొరకదు. దానించి ధనంజయన్నే వాండుకు పేరు. అన్ని సెల్వాని జయించిన వాండు అటానిసి అట్టానేప్పుడుగా అంత புகழ் అడంజిన వాండు వచ్చి ఇప్పుడు ఏమి అన్ని నేని దీనించి ఏమవును కీర్తి పూర వాండుடைய புகழ் పూరా అనేని ఇళందు దాని అన్ని ఉడిసి ఏమవును పావానే వాండు అడంజును అటానిసి కృష్ణర్ వాండుతో అర్జున నువ్వు పాపానే అడంజుతువు, ఇది ఇంత ఉడిసినావుంట, నీ కర్మాని నీ కడమని ఉడిసినావుంటనాలు కష్టం. దానించి నీకు కీర్తి నీవుడే புகழ் పూర సకావు, నీకు ఎంత புகழ் చేర్చి పెట్టిండావు, ఇది అన్నినే సకాఫోను అటానిసి అతను తిరిగి అర్జునునికి చెప్పారు. அதே மாதிரி அடுத்ததுல ఇది ఈ కడమని పుகழ்ని ఇళందేది మట్టు లేదు అనగా ఇంకా ఏమి నడుస్తున్న వాండుடைய వాండు అవమానపడి ఎంత, అదావదు ఈ సోషల్ స్టేటస్ ని మనం చెప్పేవిగా, సోషల్ స్టేటస్ అనేవి ఈ సముదాయాల్లో మన అన్ని మనుషులు మనని ఎట్టా చూసేరు అనేదిలో మాన అవమానం మన ఎంచుకుంటుంటామేక ఆ ఇది కూడా నీకు సకాఫోను, నువ్వు అవమానపడుతూ అందరు నిన్ను గేలిగా మాట్లాడుతురు అనే టాక్ ని
அடுத்து చెప్పారు 34వ శ్లోకాలో నువ్వు ఆ సోషల్ స్టేటస్ అనే దాన్ని కూడా నువ్వు ఇళందు నువ్వు వద్దే కష్టపడుతువు దానిచ్చి నువ్వు ఈ పనిని చెయ్యక అటానిసి తిరిగి ఈ యాంగిల్లో ఆ ధర్మం అనే యాంగిల్లో వరుసగా చెప్పుకునే వచ్చారు. అదావదు మనుషులుடைய మనసులో మొదట వచ్చి ఏమి నేకా నే ఏం చేతనాలు పర్వాలా కంటే ఊర్లో ఉండే మనుషులు నన్ను ఏం చెప్పుతారు అనేదాన్ని మన వాచేతా ఉంటాం. మానం అవమానం అనేది వద్ద పెద్దగా మనకు తెలుసు. ఆ సోషల్ స్టేటస్ అనేది మారితే మన నుంచి తాంగిందికే వెళ్ళవదు. అట్ట ఉండేదానించి వీళ్ళు ఏం చెప్పే దీనిలో కృష్ణుడు ఏం చెప్పేది దానించే నువ్వు జయించితే నీకు కీర్తి వచ్చును లేకపోతే ఈ పాపం వచ్చును అటానిసింత ఎంచి అటాని చెప్పారేగా. దానికి అర్జునుని ఏమించునుంటే నాకు పాపం వచ్చినాலும் పర్వాలా నాకు ఈ పాప పుణ్యాన్ని పట్టి నాకు ప్రచన లేదు, ఈ పుగళ్ కీర్తిని పట్టింత నాకు నేను దాన్ని పట్టింత ఒకటి ఎంచలా అటానిసి వాడు ఒకవేళకి ఎంచిన అంటే వాడుடைய మూతిని చూసి అదావదు వేరే వేరే యాంగిల్లో చెప్పుకునే వచ్చేది. వేరే వేరే కన్నోటాలో ఇప్పుడు ఒకే మనిషియే ఒక్క విషయాన్ని వేరే వేరే మెథడ్ లో చూడచ్చు. దానికి ఈ ఇప్పుడు అట విచారం చేసుకునే వచ్చేది. ఏ కన్నోటాలో చూసినాலும் నువ్వు ఎంచేది కరెక్ట్ లేదు అనేసి అర్జునునికి కృష్ణుడు వచ్చి పురించబెట్టారు. నువ్వు వచ్చి నే వచ్చి అర్జునని ఎంచాచు నే కరుణ నించేక నే ఒక పెరుందన్మ నించేక ఇదింత ఉడిసిచ్చాను అని చెప్పాను. అదింత మనుషులు పురించుకుంటున్నాడు. నాకు పుగళే కీర్తియే తవళనే తవర నే అహింస అనే సామాన్య ధర్మాన్ని పిன்பற்றబోయేను అట్ట ఉన్నది తింటే వాళ్ళు వచ్చి నన్ను మనుషులు పురించుకుని నన్ను పుగழ்ந்தనే చేతుడే తవర నాకు నన్ను వచ్చి ఇది ఇస్తాని ఇగంతా మాట్లాడరు అటాని ఎంచినాంటే అట్ట ఎంచినాంటే అటానిసి ఒక యూహం అట్ట ఎంచినాంటే ఏమి దానికి ఈ 34వ శ్లోకాలో ఈ సోషల్ స్టేటస్ అనే దాని అడిపడగా దాని మనసులో పెట్టుకుని ఇక్కడ 34వ శ్లోకం చెప్పారు. సుతాడి అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య కీర్తిః మరణాత్ తిరిచ్యతే. అకీర్తి చ అపి భూతాని కథయిష్యంతి తే అవ్యయాం సంభావితస్య చ అకీర్తిః మరణాత్ అతిరిచ్యతే. చాపి అంటే మేలు ఇంకా అదే మరి ఇంకా ఏమి ప్రచనలు వచ్చును అనే దాన్ని అతను చెప్పుకునే వచ్చారు. ఏమొచ్చును அடுத்து అకీర్తి అదావదు భూతాని అంటే మనిషిలు అని అర్థం. భూతాని అంటే అన్ని మనిషిలు ఇక్కడ ఈ వీరర్లు అన్ని అనగా పొదుపడిగా ఉండే అన్ని మనిషిలు అందరినీ ఇక్కడ ఏం చేస్తారంట అకీర్తి అంటే నిన్ను ఇగழ்ந்து అటాన్సి కీర్తి అంటే పుగழ்ந்து మాట్లాడేది, అకీర్తి అంటే నిన్ను ఇళివుగా మాట్లాడేది. అకీర్తి అంటే ఇళింద సొర్కల్ అటాని చెప్పేవి దాని కథయిష్యంతి అంటే మాట్లాడుతురు. తే అంటే నిన్ను నీవుடைய నిన్ను అవ్యయాం అంటే వ్యయాం అంటే అழிவு అటాని అర్థం. అవ్యయాం అంటే అழிவில்லாத ఈ అழிவு లేకుండా ఈ మనుషులు అందరూ నిన్ను పற்றி ఇగழ்ந்து మాట్లాడుతురు. నిన్ను నిందై చేసి నిన్ను தேவலேகண்டா இழிச்சொல்லுனி அதாவது புகழ்ந்து மாட்டாடகண்டா இழிவான వార్తలంతా చెప్పి నిన్ను ఇగழ்ந்து కథయిష్యంతి మాట్లాడుతురు. ఇళింద సొల్లుని చెప్పి నిన్ను మాట్లాడుతురు. అట్ట మాట్లాడేది సంభావితస్య అదావదు
నువ్వు పోట్రుదలకు ఉరియవన్ ఒద్దే రెస్పెక్ట్ మదిప్పుకు ఉరియవన్ నువ్వు అట్ట ఉండే నిన్ను సాధారణ మనుషులు కూడా ఈ పెద్ద పెద్ద వీరర్లు మాట్లాడుతూ కూడా పర్వాలా ఈ వచ్చే పోయే మనుషులు కూడా విల్లుని కూడా అమ్ముడు పట్టిన తెలాని వాళ్ళు కూడా ఏం చెప్తారు వాండు వెరుసు అయి పరిచాడు వాండు ఈ దీని ఊరిన ఇట్ట నేను మీకు ఉడిసిచ్చాను అట్టంతా చెప్పాడు అట్టే వాంట ఏం చేయండి ఆ దీని మనసులో పెట్టికే కృష్ణుడు చెప్పారు ఆదిలో వీళ్ళు ఏం చెప్పారు నువ్వు అట్టంతా ఎంచుకోక నువ్వు భీష్మర్ ద్రోణంతా వెరుసుకుని అయ్యో ఈ భీష్మర్ తాత బాగా ఎంచే టయాలో ఎంచిన ఆ ఒక ఎంచిన టయాలనే అతనికి సావు అనే వారంతా అతనికి ఉంది అట్ట అనేప్పుడు అటువంటి మనిషిని అతడు వచ్చి అన్ని విధాలోని అన్ని శస్త్రాలు అన్ని దాని ఉపయోగించేదిలో వద్ద స్థిరమై వాయిందాడు అదే మరి ద్రోణరుని గురువుగా ఉండే అతడుని అన్నిలోని సిరంద అట్ట ఉండే వాళ్ళని ఎదుర్తు జోడ వేసింది వెరుసుకుని నేను ఏం చేసేది దానికే పరిచాండి అట్ట అనేసి ఇక ఉండే అన్ని మనుషులు ఆ సాధారణ జనాలు కూడా ఈ పెద్ద పెద్ద వీరులు చెబుతున్నాను పర్వాలా ఒకటి లేని మనుషులంతాని నిన్ను గేలిగా ఇహழ்ந்து మాట్లాడిందుకు ఆరంభించరు దాని మన నుంచి తాళిందుకు వెళ్ళదు సంభావితస్య నువ్వు ఎటువంటి వాడు నువ్వు పుகழ்తోని ఒక போற்றுதற்கு உரியவன் నువ్వు మేన్మై పొందియవన్ ధర్మవాన్ గుణవాన్ ధీరన్ నువ్వు అట్ట ఉండే నువ్వు నిన్ను వాళ్ళు ఏం చేస్తారు పట్టి ఈ అకీర్తి అకీర్తి అంటే ఇలివాన సొరుకల్ని చెప్పి నిన్ను వద్దే కేవలంగా మాట్లాడుతురు అట్ట నువ్వు కోళే అట్ట అని సింతాని ఇదిగా వద్దే ఇహழ்ந்து మాట్లాడుతురు దాని వినేదానికి అకీర్తికరమైన ఆ సొల్నింత మనం వినేప్పుడు నీకు దానికి నాని సచ్చేదే బెటర్ అట్ట అనేసి మనసులో తోంచును అకీర్తి హి మరణాత్ అతిరిచ్యతే మరణాత్ అంటే మరణத்தை விட అతిరిచ్యతే అంటే ఉద్దే పెద్ద కొడియదుని అర్థం అదావదు ఈ ఇళిచొల్లుకు నాని మరణం అనేది ఎక్కువ అనేట్గా ఇక్కడ చెప్పారు ఈ మరణనే సిరందదు అనేట్గా అతిరిచ్యతే అంటే దానికి నాని కొడియదు మరణం దానికి పర్వాలేదు మాది సగం ఒక్కొండి అట్ట కొంచెం ఊరు మాట్లాడితే ఆ వదంతి ఆ ఊరు పూరం మాట్లాడిందుకు ఆరంభించురు ఆ వదంతిలో అన్ని అట్టనే అట్టంటే వాడు అట్టంట అర్జునుని ఇట్టంట అట్ట అనేసి అదే మరి అందరు నిన్ను మాట్లాడిందుకు ఆరంభించురు అది నినిచ్చి తాళిందుకే వెళ్ళవుదు దానించి నువ్వు ఈ ధర్మ యుద్ధం అట్ట అనేసి నువ్వు దీని కంటిపా పోర్ చెయ్యే దీని పురకనిచ్చి నేను ఇది చెయ్యను అట్ట అనేసి నువ్వు స్వధర్మాన్ని నువ్వు స్వధర్మంని ఎంచుపోతున్నాను ఈ పేరు పుగళ్ అట్ట అనేసి ధర్మాన్ని ఎంచి పోర్ చెయ్యబోతున్నాను పాప వచ్చును స్వర్గ రాదు మనకు అటనే ఆ పాప పుణ్య అన్ని నువ్వు ఉడితనాలు ఈ అవమానాన్ని ఎంచి ఇళిచొల్ని మన నుంచి తాళింది వెళ్ళవద్దు వీళ్ళు సంబంధం లేకుండా సాధారణ పడవీరని మక్కళ్ళు ఒకటి లేని ముట్టాళ్ళంతా ఎట్టా మాట్లాడుతున్నామని ఎట్టనో విశ్వాసంగా వాళ్ళ వాటికి సంబంధం లేకుండా మాట్లాడుతురు దానింతా వినాల్సిన ఒక కట్టాయానికి నువ్వు ఉల్లాక పడుతువు అటాడిసి అతడు వచ్చి నువ్వు అది దానించి ఖండిపుగా పోర్ చెయ్యాల అనేదాన్ని ఈ 34లో చెప్తారు అదావదు అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే అవ్యయాం సంభావితస్య చ అకీర్తి మరణాత్ అతిరిచ్యతే అకీర్తిం చ అపి అదావదు చ అపి అంటే మేலும் ఏం చెప్తారు ఈ భూతాని ఈ మనుషులందరు ఒకటి లేని మనుషులు వీళ్ళందరినే తే நீ உன்னுடைய அவ்யயாம் அகீர்த்தி அதாவது அழிவில்லாத ఎప్పుడు నేనే నీ పరంపరగా అర్జునుని ఇట్టనే అటానికి వేరే ముత్తర కుతీతురు ఏకపట్ట వారిని అడుతు ఇంకా ఎన్నో వర్ష కణకులో కూడా ఏం చెప్పితురు మహాభారత పోరులో
ఈ అర్జునుని వచ్చి వెరుసుగా అందరూ వచ్చి నిలుసుకుంటారు, సేనలు అన్ని అణితగట్టు వచ్చి నిలుసుకుంది. ఆ టయాల పోయి ఈ అర్జునుని వచ్చి వెరిసి పరిచాండు అటాడిసే మండు పెద్ద కోళ్ళ తొడనడింగి అటానిసిందని మట్టి వెట్టి మనిషిలు కూడా మాట్లాడింది ఆరంభించారు. దాని అట మాది ఒక అకీర్తి, ఒక ఇలివాన సొల్లుని వినేదాని అని మరణం వచ్చి ద బెస్ట్ అనేట్టుగా చెప్పారు. ఇక్కడ ఇదే 34లో చెప్పారు. సరే, దానికి அடுத்த శ్లోకం వచ్చి ఈ పోర్లో ఆశ లేదు నాకు, నేను ఈ పోర్ చేసి దీంతో అడంజాల అనే ఆశనే నేను లేదు, ఈ యుద్ధగాలలోని నేను సకాయన అంటే దేనికి నాకు ఈత మరి అకీర్తింతా వచ్చును, నాకుదా ఆశ ఉంటేనే నేను దీని పట్టింతా యోచించాలే, నేను దాని పట్టిని నేను వర్తపడాలా అంటే దానికి அடுத்த శ్లోకాలో ఆ అవమానం అనే దాని పట్టి ఇంకా డీటెయిల్ ఎట్టా ఒక అవమానం అనేది మనిషిలాని తున్బురుతును మనసులో వచ్చి ఆ కష్టం ఆ అవమానం నుంచి వాళ్ళు ఎట్టా మనసులో వద్దే శ్రమ పడుతురు అనేదాన్ని ఇంకా ఆ అవమానాన్ని బట్టి క్లియర్ గా చెప్పారు. దాన్ని చెప్పేప్పుడు నువ్వు వచ్చి ఏం చెప్పారంటే, నువ్వు ఈ దిల్లోండి బయట పోయినావుంటే పెద్ద పెద్ద తేర్లో సిరింద మహారథారులంతా ఉండారే, వాళ్ళందరూ నువ్వు వెరుపు నుంచి కోండి పోర్ చేయకుండా సకాయనావు అట అని చేయించుతురు. అనగా దోరుగా వచ్చి నువ్వు వచ్చి మనుషులు అందరూ నిన్ను ఉయర్ந்த స్థానాల పోట్రి పెట్టుకునేరేక మదిపిచ్చి పెట్టుకునేరేక వాళ్ళందరూ ఏం చేతురు, నిన్ను ఒక్కటి లేనివాడు అయ్య వీరిని పోయి మనం పెద్దగా ఇంచామే అట అనేసి మాట్లాడిందుకు ఆరంభించుతురు. నువ్వు వద్ద சிறுமை தன்மையை அடைவாய், அதாவது நீ நிலை வச்சு ஒத்த ஏளனத்துக்கு உரியதுగా అవసరం, అందరూ కేవలంగా మాట్లాడేట్టుగా అవసరం. ఎంత ఇదిగా నిన్ను ప్రైజ్ చేసిన అదే నోరే ఇప్పుడు ఇహழ்ந்து మాట్లాడిందుకు ఆరంభించుతురు అనేదాన్ని ఈ 35లో చెప్పారు సుతాడి. భయాత్రణాతు పరతం మంచ్యంతే త్వాం మహారతాః ఏషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం. భయాత్ రణాత్ ఉపరతం మంస్యంతే త్వాం మహారతాః ఏషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం. మహారథాహ మనం ఏற்கனவே చూసాము. మహారథర్లు అంటే 10,000 ఒక రథాల ఉండుకుని ఒక తేరులో ఉండుకుని అన్ని 10,000 ஊர்னி అట్టెస్టెచ్ పాదుగాతే అలవు ఆ తిరమై ఉండేవాళ్ళు మహారథర్లు. అట్ట ఈ 10,000 ஊరు బయ్య తనని కాపాడుకుని తన గుర్రాలు తేర్ని కాపాడుకుని చుట్టుకుండే 10,000 ஊర్లని కాపాడే ఆ 10,000 ஊருக்கு బైగా ఉండే వాళ్ళని కాపాడే తిరమై ఉండేవాడే ఆ మహారథన్. అట్ట పెద్ద పెద్ద తేరాలీలు ఆ తేర్ని పెట్టుకుండే ఆ మహారథర్లే త్వాం నిన్ను భయాత్ భయాత్ అంటే వెరుపు నుంచి రణాత్ రణాత్ అంటే ఈ పోర్లోండి ఉపరథం ఉపరథం అంటే నిలుసుకున్నావు. అదావదు ఉపరథం అంటే పిన్వాంగి సకాయన. ఉపరథం అంటే యాక్చువల్ స్టాప్ అని అర్థం, నిలిసేది అని అర్థం. ఇక్కడ ఏమి వాడు పోర్ చెయ్యకుండా వాడు పర్చాండు అట అనేసి మంస్యంతే. మంస్యంతే అంటే వాళ్ళు ఎంచుతురు అనగా ఏషాం చ త్వం మేలుం చ అంటే మేలుం. ఇంకా ఏం చేతురు వాళ్ళు త్వం నువ్వు వచ్చి ఏషాం వీళ్ళకు. ఏషాం అంటే ఇక్కడ దోరు ఈ కర్ణర్ దుర్యోధనన్ వీళ్ళంతా ఇక అర్జునని పెట్టి వద్దే సిరప్పుగా అంచిండు. దానికే అర్జునుని వద్దే బాగా జోడవలసిన వాళ్ళకి బాగా తెలిసిన దానికే వాళ్ళు వచ్చి ఏమించారు. అందరికనే తెలిసిన వాళ్ళ గ్రూప్ లో ఉండే వాళ్ళ అందరికనేని అర్జునుடைய திறமைని பற்றி
వాళ్ళు వెరుతా ఉండాలి ఎట్టా విన్ని జోడవేసి అందరూ జయించబోయేరు అటానేసి దానించి ఆ వాళ్ళని బహుమత వాణ్ణి ఇన్ని దినాలు నిన్ను ఏసాం దోరుకు నువ్వు బహుమత అంటే మదిపులో బాగా మేలాన వాడుగా ఉయర్ందిన వాడుగా నిన్ను ఎంచిన వాళ్ళు పూరా దోరు అది ఈ దుర్యోధనను కర్ణను వీళ్ళందరూ నిన్ను వచ్చి ఎదిరిగా ఎంచుతాయి కూడా నీవుடைய వీరం నీవుடைய పోర్ తిరమై దానింత వద్దే ఎక్కువగా ఎంచుతా ఉండేరు ఇన్ని దినాలు వాళ్ళు మట్టు లేదు ఆ దిల్లో ఉండే ఆ సేనలో ఉండే వాళ్ళు అందరూ నేని నీవుடைய పోర్ తిరమైని పట్టి అనగా ఆ వీరాన్ని పట్టింత వాళ్ళకి ఒక వెరుపు మనసులో ఉండు ఎట్టా విన్ని జయించబోయేము అనే వెరుపుతా ఉన్నది నిన్ను బహుమతగా పెద్దగా ఎంచుతా ఉండారు అట్ట ఎంచే వాళ్ళు పూరాని భూత్వా అంటే అట్ట ఉండేవాడిగా ఉండే నువ్వు లాఘవం యాస్యసి లాఘవం అంటే సిరుమై అంటే ఇక్కడ వచ్చి ఏళన వద్దే కేవలంగా నిన్ను ఎంచి ఆ సిరుమై తన్మని నువ్వు యాస్యసి అడైవాయ్ ఫ్యూచర్ లో చెప్పారు నువ్వు వచ్చి ఎట్టా ఉండవు వద్దే మదిపులో వాళ్ళుடைய మనసులో నిన్ను వద్దే పెద్దగా ఎంచుకుంటారు కంటే నువ్వు ఇట్టా వెరిసి నువ్వు పోర్ చెయ్యకుండా సకాయినా ఉంటా పిన్వాంగిసావు నువ్వు వెరువులోనే నువ్వు కోళగా ఉండుకుని భీష్మర్ ద్రోణుని పోర్ చేసింది వాళ్ళతో పోర్ చేసింది వెరుసుకుని నువ్వు సకాయినావు అటానేట్టుగా వాళ్ళు ఎంచితురు అట్ట ఎంచేప్పుడు నువ్వు నిన్ను బట్టి పెద్దగా ఎంచిన ఆ ఎన్నం అన్ని ఏం కావసును కేవలంగా ఏలన్నతుకురియదు అయ్యా వీళ్ళు పెద్ద కోళ వాళ్ళంది మనని విన్ని వద్దే పెద్దగా ఎంచాము అటాడిసి వాళ్ళు అట్ట ఒక సిరుపై తన్మని వాళ్ళ మనసులో నువ్వు వద్ద ఏలన్నత కురియవనుగా అవితువు నిన్ను ఈ పోర్లు అందరు ఈ సేనని పెద్ద సేనగా ఉందా దాన్ని చూసి వెరిసే నువ్వు పరిచావు అటాడిసి వాళ్ళకి ఎన్నం వచ్చును ఇది వచ్చి వివేకமான செயல் లేదు ధర్మமான செயలు లేదు நீவுடைய எண்ணம் నువ్వు వచ్చి వాళ్ళ కోసం ఉడిసిచ్చావుని ఒక్కరు కండిపా ఎంచరు నువ్వు వెరిసిపోయినావునే ఎంచుతారే తవర నువ్వు ఈ ఉడిసి ఇచ్చినా అటాడిసిదా నువ్వు చెప్పేవిక వాళ్ళ కోసం అయ్యో నేను భీష్మర్ ద్రోణుని ఎట్టా చెప్తున్నా వాళ్ళు గురు నహత్వాహి వాళ్ళు పెద్ద పోట్ర తగుందవర్లుగా ఉండే వాళ్ళని నే పూజార్హా వరిసూదన అంతా చెప్పినానికి ఇట పూజ చేసే వాళ్ళుగా ఉండే ఈ గురువుల్ని వీళ్ళని ఎట్టా సంపుతున్నా అనే ఎన్నంతా నీకుంది కాబట్టి వాళ్ళు దాన్ని ఎంచరు నువ్వు వెరిస్తే పత్తినట్టుగా ఎంచుతారే తవర అది తవర నిన్ను ఇన్ని దినాలు వాళ్ళు ఏహపట్ట పెరుమిదంగా ఎంచుతా నేరు నువ్వు ఎదిరిగా ఉంటడాలం నీ పైగా ఒక మదిప్పు అనేది అదావదు నిన్ను మదిప్పు ఒక్కొక్క మనిషిని బట్టి మన ఒక ఎన్నం పెట్టుకుంటుగా అదే మరి ఈ దుర్యోధనన్ కర్ణన్ వీళ్ళుంటాని అర్జునన్ పట్టి ఒక ఎన్నం ఉంది వీళ్ళు పోర్లో ఉద్ద తిరమవేని వాడు వచ్చి భీష్మ ద్రోణాన్ని కూడా వాడు జయించును అనే వెరుపుంతా దుర్యోధననికి వద్దే ఉంది దానింతని ఆ ఎన్నాని అన్ని తవిడుబడి ఆకితువు నువ్వు ఏం శత్రు వాళ్ళు తిరిగి నిన్ను వద్దే కేవలంగా ఏళనంగా ఎంచిందుకు ఆరంభించుతురు అనేదాన్ని ఈ 35వ శ్లోకాలో నువ్వు దానించి ఈ అవమానం వద్దే నీకు ఈ ఏళననే నిన్ను చేసింది ఆరంభించారు అన్ని మనిషిలోని కేవలంగా నిన్ను కేవలமான నిలని నువ్వు అడంజితువు అనేదాన్ని వీళ్ళు చెప్పారు సరే அடுத்து 36 అవాచ్యవాదాంచ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం అవాక్ష్య వాదాన్ చ బహూన్ వదిష్యంతి తవ అహితాః நிந்தந்தஸ்தவ அதாவது நிந்தந்தக
తవ సామర్థ్యం తతః దుఃఖతరం ను కిం. దీనిలో వచ్చి ఈ అవమానం నుంచి మనుషులు ఎంత ఆ అవమాన సొల్లుని నుంచి వాళ్ళు ఆ అవమానాన్ని ఈ క్షత్రియులుగా ఉండే వాళ్ళు ఈ అవమానాన్ని తాంగరు అనేదాని ఇక్కడ అది వచ్చి వద్దు దుఃఖాన్ని ఇచ్చును వాళ్ళకు అనేదాన్ని ఇక్కడ ఎత్తి చెప్పారు కృష్ణర్. అதாவது దీన్ని మన అన్ని ఇదిలో రామాయణాల చూడచ్చు, భాగవతాల చూడచ్చు. రామాయణంలో దశరథర్ వచ్చి కైకేయి అడుగుతుంది 2 వరాలు. అప్పుడు ఆ దశరథ మోట ఈ వరంతా ఇయ్యను, నాకు రామనే ముఖ్యం అనేటు చెప్పేప్పుడు కైకేయి పెద్ద వచనం మాట్లాడుతుంది. మీ ముందటి మీ పరంపరలో ఒక్కరు లేని ఇచ్చిన వార్తని ఉడిసిందే లేదు, అన్ని వార్తని కాపాడేది వాక్ అనేది ఎంత ముఖ్యం, దాన్ని ఎట్టా కాపాడిండారు ముందర మీవుடைய పరంపరలో మీవుடைய మున్నోర్లు అందరూ ఎంత ఇదిగా ఉండినారు. నువ్వు వచ్చి అది ఇంతాని ఉడిసి నీవుடைய కొడుకు కోసం అన్ని ఉడావయ్యవా, అన్ని నీ அடுத்து వచ్చే జనరేషన్ అంతా నిన్ను వద్దే ఇహళ్ళు మాట్లాడుతురు అట్టనిస్తా చెప్పంగాననే ఆ అవమానాన్ని వినంగాననే దశరథులు వచ్చి గమ్మును ఉండారు. ఆ దాని వెనక దాని పற்றி ఒకటినే అతడు మాట్లాడలా. ఆ అవమానాన్ని పొరుతు ముందుకు వెళ్ళవకుండానే అతడు ఆ దీనికి ఒప్పేరు. అదే మరి ఒప్పేరు ఏమి అక్కడ వచ్చి వేరొకటి చేసిందలో అలా గమ్మును ఉంటున్నారు. అదే మరి ఈ దిల్లోని భాగవతాలో కంసను వచ్చి ఆ 2 దేవకిని వసుదేవరిని పెళ్లి చేసి ఆ తేరులో తననే తేరోటుకు వచ్చేప్పుడు ఆ అసవీరి చెప్పుతుంది ఈ 8వ కొడుకు వచ్చి విన్ని సంపును అనేది చెప్పగానే తోడుతో దేవకిని సంపిందుకు దాన్ని పట్టి సంపిందుకు వాళ్ళని తూకితున్నాడు. కావంటే అక్కడ తోడుతో ఏమవుతుంది, ఒక ఈ వసుదేవరు అప్పుడు పెద్దగా మాట్లాడేరు, నిండా చెప్పారు ఇది ఇంత నీ కులం ఎట్టా, నువ్వు ఎట్టా పరంపరలో వచ్చిండావు అన్ని చెప్పి ఈ ఒక ఇలివానే ఒక ఆండ్ దీన్ని పోయి నువ్వు సంపాలనా, నువ్వు ఎటువంటి వాండు అటాని సింతాని వద్ద ఇదిగా చెప్పారు. అట్ట చెప్పేప్పుడికే వాండు దేవకని సంపకుండా ఉడిస్తున్నాడు. ఇది ఆ అవమానం అనేదాన్ని మాన అవమానాన్ని క్షత్రియులు పొరుతారు. అది ఆ మానం అనేదానికి వద్ద ముఖ్యత్వం ఇచ్చిన వాళ్ళు. ముందటి కాలాలో ఆ వాక్ అనే దాని ఒక సొల్ చెప్పితే, ఒక వార్త చెప్పితే దాన్ని కాపాడే అనేది వచ్చి వద్దే ముఖ్యంగా వాళ్ళు తెలిసినారు. అదే మరి ఆ దాన్ని ఉడిస్తే అది మారి ఒక దుఃఖం వాళ్ళకి వేరే ఏదీనే దొరకదు. ఆ అవమానాన్ని తాంగునేది ఇంత వాళ్ళ నుంచి వెళ్ళవదు. దానికే చెప్పారు ఆ ఒక ఆ అవచ్చుల్ని ఇప్పుడు ఇదింత మన కన్నయ్యి కథలంతా ఆ పాండ్య మన్నను వచ్చి తోడుతో ఉసున్నే ఉడిస్తున్నారే ఆట మారి వాళ్ళు వచ్చి ఒక తప్పు మన బైగా ఆ ఇలిచోల్ని వాళ్ళు ఆ ఇలిచోలు వచ్చిందంట వాళ్ళ బైగా తోరిన ఆ అవచోళ్ళు ఒక తప్పుగా మాట్లాడిసారంటనేని వాళ్ళ నుంచి తాళింపు వెళ్ళవదు. అదే ఇక్కడ తిరిగి అర్జునునికి అట్ట చెప్పి వాణ్ణి ఎట్టనా పోర్ చేయబట్టాల ధర్మయుద్ధం అనేది ఎంత ముఖ్యం అనేదాని వాటికి ఆవిడ ముఖ్యత్వాన్ని ఎత్తి చెప్పారు. అవాక్ష్య బాధాన్ చ బహూన్ వదిష్యంతి తవ అహితాః నిందంతః తవ సామర్థ్యం తతః దుఃఖతరం ను కిం. ఇక్కడ చ మేలుం మొదటి దిలో చ అనేది మేలుం, ఇంకా ఏమి ఇదిలో ఈ అవమానం పడితే ఏం ప్రశ్నలు వచ్చును అనేదాన్ని, ఇంకా అది ఎంత మనకు పెయిన్ఫుల్ గా దుఃఖతరం అంటే మన సూపర్లేటివ్ కంపారిటివ్ సూపర్లేటివ్ ఇంకా చెప్పేమి ఇంగ్లీష్ లో, అదాவது దానికి ఒక దీని కంపేర్ చేసి చూసేప్పుడు దీనికినా ఇది ఎక్కువ, ఇది దానికినా ఎక్కువ అటు అనిసితా చెప్పేమి
ఆ దాని వచ్చి సంస్కృతంలో చెప్పేప్పటికి తరం అంటారు. అదాவது ఒద్ద జాస్తి అనేసి అర్థం. దుఃఖ తరం అనేప్పటికి ఒద్ద మీకు ఒద్ద ఆ తుంబం అనేది ఒద్ద జాస్తిగా అవసరం అనేదాని. ఇట్ట ఒక అవమానం వచ్చేప్పటికి అది మనసుకు ఎంత ఒద్ద కష్టాన్ని ఇచ్చును అనేదాని ఇక్కడ చెప్పారు. సరే అవా ఇక్కడ వచ్చి చ మేலும் తవ తవ అంట ఉన్నుడయ అహితాహ ఫస్ట్ లైన్ లో కడేస్లో ఉంది. తవ అంట ఉన్నుడయ అహితాహ అహితాహ అంట నీ ఎదిరిలు నీ ఎదిరిలు అందరు ఏం చేతురు తవ సామర్థ్యం రెండవది లైన్ లో ఉంది. తవ సామర్థ్యం నీవుடைய ఈ సామర్థ్యాన్ని అదాவது నువ్వు వచ్చి ఏర్కడవే ఈ శివబెరుమాడిని అందరినీ జయించిందిలో నీ సామర్థ్యం ఎంత ఇదిగా అందరినీ జోడవేసినావు అనేది ఇంతని ఆ సామర్థ్యాన్ని నువ్వు నిలైనాటిన ఇన్ని దినాలు ఒక బాగా గట్టితనంగా ఎట్టా నీవుடைய తిరమై నుంచి నీ ఏకపట్ట పోర్లలో నువ్వు ఎట్టా జయించినావో ఆ సామర్థ్యాన్ని అన్నిని ఏం చేతురు నిందంతహ నిందంతహ అంటే నిందించి వాళ్ళని తిట్టి ఆ నిందనేసేసి నిందనైతే దాని ఒక தேவலைகண்ட வார்த்தைலானி செவி சொல்ல அதாவது మనకు అదాவது ఇహళ్ందు అనే అర్థాన్ని చెప్పచ్చు. నిందనే నిందనే అంటేనే తిట్టి అనే ఆ నిందనే తహ అట చెప్పి నిందంతహ ఇహళ్ందు బహూన్ అంటే ఏకపట్ట బహూన్ అవాక్ష్య వాదాంచ వదిష్యంతి. అవాచ్య అంటే చెప్పకూడాద అవాచ్య వాచ్య అంటే చెప్పే వార్తలు, అవాచ్య అంటే சொல்லத்தகாத அதாவது చెప్పకూடாத ఏమేం చెప్పకూడదో అట్ట వార్తల్ని పూరా వదిష్యంతి దాంది పూరా చెప్పుతురు. அதாவது நீ எதிரில் అందరు నీ సామర్థ్యాన్ని ఇహழ்ந்து నిందంతహ అంటే నిందనే చేసి నీ సామర్థ్యాన్ని అన్నిని వసుడు వాడు అట్ట ఉండేంట ఏమో మనకేం తెలుస్తుంది వాడి స్వర్గాల పోయి ఏం చేస్తాడనిసి అటానిసి తాని శివబెరుమాన్ని విండి జయించా అంట ఏం నడిచింది మనకెట్టా తెలుస్తుంది వాడు అక్కడ ఏం కోల్మాల్ చేస్తాంట అటాని తాని ఊరికేనా అని వీడు గాని ఒక ఇట్టు కట్టి వాడి సామర్థ్యాన్ని కూడా ఇహழ்ந்து మాట్లాడతారు. బహూన్ అంటే నిండా ఏకపట్ట కొంచెం నచ్చలేదు ఏకపట్ట అవాచ్య వాదాంచంట சொல்லத்தகாத ఏమేం చెప్పకూడదో అట్ట వార్తల్ని తాని వదిష్యంతి చెప్పుతురు. తతహ దానికి నాని తతహ అంటే అదే విడ దానికి నాని దుఃఖతరం ఆ నిండా మనకు துன்பம் ఇచ్చేది துன்பம் தரக்கூடியது அதாவது மிகுந்த ஏகப்பட்ட துன்பம் ఇచ్చేది ను కిమ్ అంటే వేరేదినా ఉన్నా అట అనేసి అర్జునర్తో కృష్ణర్ అడిగారు. అదాவது నీ సామర్థ్యాన్ని అందరూ ఇహழ்ந்து మాట్లాడుతురు అదిని ఏకపట్ట చెప్పకూడాద వార్తలుంతా చెప్పి నిన్ను వద్దే ఇహழ்ந்து మాట్లాడుతురు అది వచ్చి నీకు ఏకపట్ట తుంబాన్ని ఇచ్చును మనసుకు అనేదాన్ని ఇక్కడ చెప్పారు. అదే ఆ దాని వినంగానే ఇతంతా చెప్పుతనే వండు అదాவது అన్ని యాంగుల్లోని మనకు చెప్పుకొచ్చేది. మొదట ఆత్మ విషయాల ఎంచుతనాలు అనాత్మ విషయాల ఎంచుతనాలు ఇప్పుడు ధర్మ విషయాల చెప్పినారు. పాప పుణ్యం అది లేకపోతున్నాను నువ్వు అవమానాన్ని నువ్వు ఎంచుతే అట్ట చూసేప్పుడు కూడా ఈ మనుషులతో మాటని మననిచ్చి వినిందుకు వెళ్ళదు దానిచ్చినాని నువ్వు ఏం చెయ్యాల దీని పోర్ చేసే అవ్వాలే అనేదాన్ని ఇండైరెక్ట్ తిరిగి కంపల్సేసేట్గా వాళ్ళని అదాவது వాడిని కంపల్సరీలా పురించబెట్టిందుకు ముయற்சி చేసేది ఇది ఇంత ఉండేదానిచ్చి నువ్వు కండిపా పోర్ చేసే అవ్వాలే అనేదాన్ని వాడికి చెప్పారు. దీని ముందాతి శ్లోకాన్ని కడేష్ట వాసిచ్చి அடுத்த శ్లోకాన్ని వేస్తాం. భయాత్రణాతు పరతం
మంస్యంతే త్వాం మహారథాః యేషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం అవాచ్యవాదాన్ చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. దీని వరకు మన తిరివిని ఆ అవమానం பற்றி చెప్పారు. அடுத்து 37లో దీని అదాவது నువ్వు పోర్ చెయ్యబోతే ఏం ప్రచనలు వచ్చును అనేదాన్ని ఇవాళ దాకా చెప్పి పోర్ చేస్తే ఏమి లాభం నీకు తగులును అనేదాన్ని ఈ 37లో చెప్పారు. అదాவது போர் இவாள் தாக போர் செய்ய போతే అందరు నిన్ను ఎట్టా ఇగழ்ந்து మాట్లాడుతురు, నీ అవమానంగా నీకు దానికినా ఒక దుఃఖం వేరొకటి లేదు. వాళ్ళు అట్ట మారి ఇగழ்ந்து మాట్లాడేది వినేదానికి నాని ఈ మరణం అనేది ఎంతో ఎక్కువ. దానించి పోర్ చేసి మరణం అవుతున్నాను పర్వాలా, నీవుடைய స్వధర్మాన్ని చెయ్యి అనేదాన్ని చెప్పేదానికోసం తిరివిని పోర్ చేసేదాన్ని ఇచ్చి ఉండే లాభం దానించి వచ్చే భయంలో ఏది ఎంత మంచిది పోర్ చేసేది నీ స్వధర్మంగా ఉండేదానిచ్చి నీ అదే వద్దే ఎక్కువ అనేదాన్ని సూచింది కోసం அடுத்த 37వ శ్లోకాలో దాని చెప్పారు సుత. తతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. హతః వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. అதாவது హతః వా నువ్వు ఈ పోర్లో కొల్లపట్టాలో అదాదు నువ్వు సచ్చిపోత వాళ్ళు అందరు దుర్యోధనాదిகள் వాళ్ళు నిన్ను సంపుతే కూడా నువ్వు ఏమవుతావు, నువ్వు స్వధర్మ చేసేప్పుడు క్షత్రియంగా ఉండేవాడు ఆ ధర్మయుద్ధం చేసేప్పుడు నువ్వు చచ్చిపోతే నువ్వు స్వర్గద్వారం తెరిచి ఉండేదానించి నువ్వు స్వర్గాన్ని అడంజితువు. ఈ పోర్లో నిన్ను వాళ్ళు సంపుతే కూడా నువ్వు ఏమవుతువు, స్వర్గాన్ని అడంజితువు. జిత్వా వా భోక్ష్యసే మహీం నువ్వు జయించితే, నువ్వు జయించకుండా తోల్వి అడంజి మరణ అడంజినా ఉంటే నువ్వు స్వర్గాన్ని సకాతువు. అదేది ఇక వాడొచ్చి పోర్లో జయించాడంటే ఆ భూమిని రాజ్యాన్ని దేనికోసం వాడు జోడ వేసేండో ఆ ధర్మయుద్ధాన్ని వాడు జయించాడుంటే వాడుకు వాడుடைய రాజ్యం అన్ని వాడుకు తవులుసును. ఈ రాజ్యాన్ని నువ్వు అనుభవించాచు. తస్మాత్ దానించి ఆహవే ఉత్తిష్ట లేవు కౌంతేయ హే కౌంతేయ ఏ కుందిపుత్రనే అటాడిసి పిలిచి ఏ అర్జున నువ్వు లేవు, ఉత్తిష్ట అంట లేవు లేవు అట అనేసి చెప్పారు. యుద్ధాయ కృత నిశ్చయ. యుద్ధాయ అంటే ఈ యుద్ధం పోరిடுவதற்காக యుద్ధం செய்வதற்காக యుద్ధத்தின் பொருட்டுன்னு అర్థం. యుద్ధం చేసేదాని కోసరం కృత నిశ్చయ. నిశ్చయ అంటే దానిలో మనసుని నిశ్చయం చేసుకుని నేను యుద్ధం చెయ్యపోయాను అటానిసి మనసులో నిశ్చయం చేసుకుని నువ్వు ఉత్తిష్ట లేవు వాడి కూంటుకున్నాండి రథాలో వరతపడి అట్నే అన్ని విల్లు అంబు అన్ని విద్వా వేసి కూంటుకున్నాండు అటాని సంజయ్ అని చెప్పిందని మనం చూసాము. తూష్ణీం బబు వహన్సి మొదట చూసాము. రెండవది అధ్యాయంలో చూసాము. మొదటి అధ్యాయంలోని కడేసి చెప్పినారు. అదే మరి రెండవది అధ్యాయంలో 10వ శ్లోకాల సంజయ్ అని చెప్పినాడు. వాడు మౌనంగా కూంటుకున్నాడు అటానిసి దాని ఇక్కడ పేరు నువ్వు కూండగా లెవిసి ఈ యుద్ధాన్ని చేసిందుకు యుద్ధాన్ని చెయ్యబోయేను అటాని నిశ్చయం మనసులో బాగా నిశ్చయం చేసుకుని లేవు అటానిసి ఈ మనసు
సోర్వుంతా అవశ్యనే లేదు. దీనింతా వదరి వేసి నువ్వు ఒళ్ళులో మట్టు లేదు. ఎలుందిరు అనేది వచ్చి నువ్వు వచ్చి ఊరికే లెగిసేది వచ్చి ఈ ఉడల్ సోర్వు మనకి అన్ని తలర్ந்து పోయింది ఇంత అనేదిగా ఈ ఒళ్ళు సోర్వుంతా ఉడిసి లేవు అనేది మట్టులా నీ మనస్సులో ఉండే ఆ సోర్వుని ఆ సోహం దీనింతా కూడా ఉడిసి నువ్వు లేవు. దేనికోసం అంటే నువ్వు పోర్లో జయించితనాలు నీకు రాజ్యం తగులుసును, సచ్చితనాలు వీర స్వర్గం అనేది తగులుసును. అట్టానేప్పుడు నువ్వు ఏ విధాలోని నువ్వు వర్తపడాల్సిన అవశ్యమే లేదు. పోర్ చేసింది బాగా ముడివు చేసుకో, నిశ్చయం చేసుకుని వెట్రి లేకపోతే వీర మరణం ఈ రెండులో ఏదినా ఒకటిని సంధించేందుకు తయారుగా నువ్వు లేవు అటానిసి ఇక్కడ ఈ శ్లోకాల చెప్పారు. హతహ హతహ అంటే సంపేది అని అర్థం, కొల్లపట్టాల్ అటానిసి అర్థం. హతహ వా ప్రాప్స్యసి స్వర్గం, నువ్వు ఆ దుర్యోధనాదిகள் నిన్ను సంపే అట్ట ఒక మరణం అనేదాన్ని నువ్వు ప్రాప్స్యసి అடைந்தால் అది అదావదు హత కొల్లపట్టాల్ అట్ట నువ్వు వాళ్ళు నిన్ను సంపితే కూడా నువ్వు స్వర్గం ప్రాప్స్యసి. ప్రాప్స్యసి అనేప్పుడు అడైవా అని అర్థం. దేన్ని అడంజుతువు చచ్చిపోతే ఈ వీర మరణం అడంజేప్పుడు ఈ ధర్మ యుద్ధాల్లో వీర మరణం అనేది క్షత్రియునికి వద్దే ముఖ్యం. పోర్ వీరన్ అంటనేని ఆ పోర్లో ధర్మ యుద్ధాల్లో మన చచ్చితే అది స్వర్గానికి స్వర్గం వచ్చి వాళ్ళ కోసం తెరిసి వాయిల్ కదవు తెరిసే ఉంటా వాళ్ళ కోసం. అటానేప్పుడు నువ్వు స్వర్గానికి సకాపోవచ్చు. అట్ట లేకపోతాయంటనాలు జిత్వా బా నువ్వు ఇవి వాళ్ళని నువ్వు జయిస్తే కూడా ఏమవుచును మహిం భోక్ష్యసే. మహిం అంటే ఈ భూమిని నువ్వు ఈ రాజ్యాన్ని నువ్వు అనుభవించచ్చు. ఆండు బాగా నీండ కాలానికి ధర్మ మురలో ఆండి నువ్వు ఆட்சி చేసి అనుభవించచ్చు. ఈ రెండులో ఏది కాని నడాచు. వీర మరణం లేకపోతే వెట్రి ఈ రెండులో ఏది కాని ఉండొచ్చు. దానించి మనసులో బాగా నిశ్చయం చేసుకో. కృత నిశ్చయ యుద్ధాయ కృత నిశ్చయ. దానిచ్చి యుద్ధానికి నేను చేసింది పొయ్యేను అటాని కృత నిశ్చయ మనసులో బాగా నిశ్చయం చేసుకుని లేవు. హే కౌంతేయ, కౌంతేయ అంటే కుందియిన్ పుదల్వనాహి అర్జుననే నువ్వు తస్మాత్ ఆగవే ఆగయాల్ ఉత్తిష్ట లేవు. మనస్సోర్వుని ఈ ఉడల్ చోర్వు అన్నిని తూకెత్తి వేసి లేవు అటానిసి ఈ 36వ శ్లోకాలో చెప్పారు. 37లో చెప్తారు. ఇది అన్ని పోర్లో ఏమేమి పోర్ పోర్ చెయ్యబోతే ఏమి ప్రచనలు వచ్చును అనేదాన్ని 35 దాకా చెప్పినారు. మొదట 31లోండి 33 దాకా ఏమో ఈ ధర్మం పాప పుణ్యం అనే దాని పట్టింత చెప్పినారు. అనగా 34లోండి 37 దాకా ఈ పోర్ 36 దాకా పోర్ చెయ్యబోతే ఏం ప్రచనలు వచ్చును అనేదాన్ని చెప్పినారు. அடுத்து 37లో ఈ పోర్ చేస్తే వాటికి వీర మరణం లేకపోతే స్వర్గం ఇది తగుళ్ళు అనే దానిని వీర మరణం లేకపోతే వెట్రి ఆ భూమి తగుళ్ళు రాజ్యం తగుళ్ళు అనేదాన్ని చెప్పి அடுத்து వచ్చి ఈ పోర్ పురివది వచ్చి నీ కడమే అంటానిసి ఎంచి పోర్ చేసే వాళ్ళకి ఏమి అడ్వైస్ అనేదాన్ని அடுத்த శ్లోకాలో చెప్పారు. అన్నిని బ్యాలెన్స్ గా ఎత్తుకోలే. అదావదు ఏం బలం వచ్చినాலும் దాని మనసులో సమంగా ఎత్తుకోలే. అది వీర మరణంగా ఉంటున్నాலும் వెట్రిగా ఉంటున్నాலும் దాని ఈక్వల్ గా ఎత్తేది. లాభ నష్టం అనేస్తా చెప్పారుగా అట సుఖ దుఃఖం అన్నిని బ్యాలెన్స్డ్ గా సమంగా ఎత్తుకునేది వద్ద ముఖ్యం అనేదాన్ని ఈ 38వ శ్లోకాలో చెప్పారు. సుతాడి సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయా జయౌ
ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि सुख दुःखे समे कृत्वा लाभालाभौ जयाजयौ ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि सुख दुःखे समे कृत्वा लाभ अलाभौ जय अजयौ ततः युद्धाय युज्यस्व न एवं పాపం అవాప్స్యసి సుఖ దుఃఖే సుఖం అంటే తెలుసు మనకు ఇన్బం దుఃఖం అంటే తున్బం ఈ ఇన్బ తున్బాలో అనగా లాభ అలాభం లాభం అలాభం అంటే ఆపోజిట్ దానియుடைய ఎదుర్మறை ఏమి నష్టం ఈ లాభ నష్టాలో జయ అజయం జయ అంటే వెట్రి అజయం అంటే తోల్వి ఈ వెట్రి తోల్వి ఇది అన్నినేని சமே கிருத்வா சமே என்ற சமமாக கிருத்வா செய்து கொண்டு எதிர்கொண்டு அதாவது మన வாழ்க்கையில వచ్చే ఆ ఇన్బ తున్బాల్ని అనగా లాభ నష్టాల్ని అనగా వెట్రి తోల్విలాని ఎట్ట ఎత్తుకోలే సమமாக దాని బ్యాలెన్స్ గా దాని మన ఫేస్ చేసి ఎదుర్కొండు తతహ దానికి వెనక యుద్ధాయ యుద్ధానికి యుజ్యస్వ యుజ్యస్వ అంటే దానికి రెడీ అవ్వు అటండి సార్ ఈ యుజ్యస్వ అంటే యుద్ధం చెయ్య తయారవు అటాడిసి రెడీ అవ్వు అటాడిసి పేరు ఏవం ఇట్ట ఉంటే ఇట్ట చేసేప్పటికి ఇట ఎట్ట మరి ఇట సమ మనసులో వచ్చి ఆ సమత్వం సమబుద్ధిని ఎత్తుకొచ్చేప్పటికి పాపం నా అవాప్సేసి నిన్ను పాపం అడంజదు నువ్వు పాపాన్ని అడంజవు అటాడిసి ఇదిలో పేరు యాక్చువల్ ఇదే కర్మయోగం ఏ செயல் చేసినాலும் దానిలో ఆ బలాన్ని ఎదురు చూడకుండా ఆ బలంలో సమత్వ బుద్ధి ఏ బలం వచ్చినాலும் దానిలో సమత్వ బుద్ధిని ఎత్తుకొచ్చేదే ఇది దాని ఇక్కడ ఇంకా వచ్చి அடுத்து వచ్చేది కర్మయోగాన్ని పற்றி చెప్పబోయేది ఇవాళ దాకా ఆత్మ జ్ఞానం చెప్పినారు அடுத்து కర్మయోగాన్ని చెప్పబోయేది దానికి ఒక ఇంట్రొడక్షన్ మారి దిల్లోనేని ఆ ఇన్మ తున్మాల్ని ఎట్టా మన ఫేస్ చేయాల అనేదాని దాని వచ్చి సమంగా ఎత్తుకునేదే కర్మయోగానుடைய సారం అనేదాని ఈ శ్లోకాలనేని చెప్తారు సరే దీని మన அடுத்த క్లాస్ లో ఇంకా కొంచెం డీటెయిల్స్ దీంతో ముడుచుకుంటాం నమస్కారం